వర్షిత్ రెడ్డి గారు నేషనల్ హైవే బైపాస్ అంటున్నారు కదా, ఇప్పుడు మీ మీ బాధ్యత ఎంత ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాగుబోతు నల్గొండ మంత్రికి రింగ్ రోడ్కి బైపాస్కి తేడా తెలుస్తలేదు. ఆయన మీకు ప్రెస్ కూడా మనం చెప్పింది ఏంటంటే ఇది ఒక రింగ్ రోడ్ అన్నారు. దిస్ ఈజ్ నాట్ రింగ్ రోడ్, దిస్ ఈజ్ బైపాస్. నల్గొండ బైపాస్ ఏదైతే ఉన్నదో మీరు ఇక్కడ చూడొచ్చు. అంతకంటే ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు ఒక ఆప్షన్ 1 అని చెప్పి అక్కడ వాళ్ళు ఏ రకంగా భూములు కొన్నారో ఏ రకంగా చేసిండో ఆ రోజున్న ముఖ్యమంత్రి మరి స్థానిక ఎమ్మెల్యే ఆ రోజు వారు చేసిన వైఖరి. మరి ఈరోజు ఏమైందంటే ఇంకో రకంగా ఈయన టౌన్ని మొత్తం చీల్చే ప్రయత్నము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ టౌన్ 2 ముక్కలు కావాలి. మరి 3000 కుటుంబాలు ఈరోజు 3000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఇద్దరు మృతి చెందినారు. మరి ఈ యొక్క ఆవేదనతోని ఇద్దరు మృతి చెందినారు. దీని తర్వాత మేము వారి ఇంటికి పోయి వారికి కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఏ రకమైన అభిప్రాయ సేకరణ చేయలేదు. ఆప్షన్ 1, 2 ఈరోజు టౌన్ని విస్తరించే విధంగా పరిశ్రమలు వచ్చే విధంగా ఈరోజు మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆప్షన్ మొత్తం అంటే ఈ రకమైన ఆప్షన్ తీసుకుంటే ఏమైందంటే టౌన్ పెరుగుతుంది, మున్సిపాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఆప్షన్ ఇక్కడ 1 ఉన్నది. తర్వాత ఆప్షన్ 2 చేసి ఇది ఒక రింగ్ రోడ్ లాగా తయారవుతుంది అనమాట. మరి ఇది కాదని చెప్పి టౌన్ని చీల్చి మంత్రి మరి ఆయన ఎందుకంటే ఆయన బీటెక్ ఫెయిల్ కదా. మా దౌర్భాగ్యం ఏంటంటే మా నల్గొండ జిల్లా మంత్రి బీటెక్ ఫెయిల్, ఇంటర్మీడియట్, ఆయనకు చదువు రాదు. ఆయన చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా ఎవరు చదువు ఉన్నోళ్ళు ఎవరు లేరు. మరి ఆయనతో పాటు ఒక నలుగురు ఉన్నారు. ఒక ఆయననేమో మందు పోసేట ఆయన, ఒక ఆయన బాటిల్ మూత తీసేట ఆయన, సోడా పోసేట ఆయన, మంచినీళ్ళు పోసేట ఆయన. గా నలుగురి కోసము వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ భూములు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి ఎలక్షన్ నుంచి ఫండ్ వచ్చిందో వాళ్ళు ఆ రకమైన అలైన్మెంట్ ఒకటి మంచిగా కూర్చొని మందు పార్టీ మీద కూర్చొని ఒక అలైన్మెంట్ వాళ్ళు చేసుకొని ఒక ఆప్షన్ని గీసే ఉందా లేదా? సెంట్రల్కి సంబంధం ఉందా లేదా? అసలు ఈయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, ఈయన పేరు కోడిగుడ్డు వెంకటరెడ్డి. ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి చేయలేదు నల్గొండకి. నల్గొండ అభివృద్ధికి ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, కానీ ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసేది మంత్రి గారు. మరి భారతీయ జనతా పార్టీ నితిన్ గడ్కరీ గారు హైవేలు ఎన్నో మనకు తెలిసి ఈరోజు భారతదేశం కూడా అతి వేగంగా ప్రపంచంలోనే మనం ఒక మంచి అభివృద్ధి దేశంగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాము. ఫండ్లు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే మీరు గుర్తించాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ మంత్రి అయినప్పటికీ కూడా గడ్కరీ గారితో ఎన్ని ఫోటోలు పెట్టినరో మీరే చూడొచ్చు. మరి మా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వెంకటరెడ్డి పోయినా కూడా తెలంగాణ బాగుండాలి, మరి మన నల్గొండ జిల్లా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మరి మా కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తున్నది. ఈయన సిగ్గు లేకుండా ఏమని చెప్తున్నా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మా పైసలు అని చెప్తారు, పక్కోటి పిల్లలు వీళ్ళ పిల్లలు అని చెప్తారు. వీళ్ళ నిధులు కావవి, కేంద్ర పార్టీ నిధులు అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, నితిన్ గడ్కరీకి ఇస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ మంత్రి వారు. మరి ఈయన ఏం చేస్తున్నా అంటే మా తాగుబోతు మంత్రి మరి ఏ రకమైన సోయి లేదు ఆయనకి, నల్గొండ మీద అభిప్రాయ సేకరణ చేయలేదు. మరి ఈరోజు కూడా కౌన్సిల్లో మరి మాకు సంబంధించిన కౌన్సిలర్ అనుమానాలు ఏంటి? ఎందుకు ఆప్షన్ 3ని ఎంచుకున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు డెవలప్మెంట్ అంటున్నారు, టౌన్ డెవలప్ అవుతుంది అంటున్నారు, టౌన్లో ఉన్న వాళ్ళ కనెక్టివిటీ పెరుగుతుంది అంటున్నారు. ఈరోజు మా వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బాధితుల పక్షాన నిల్చున్నది నల్గొండ భారతీయ జనతా పార్టీ. ఈరోజు 3000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఆప్షన్ 1 అన్నది ఏమవుతుందో, ఆప్షన్ 2 ఏమవుతుందంటే అవన్నీ పొలాల మధ్య నుంచి పోతే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, రేట్లు ఎక్కువ వస్తాయి. అక్కడ రైతులు సంతోషిస్తున్నారు, రైతులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి 1 కాకపోతే 2 కాకపోతే ఇంకొక మంచి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మీరు అతి తక్కువ నష్టపోయేటట్టుగా, తక్కువ నష్టంతో ఇంకొక మంచి అభిప్రాయ సేకరణ చేయండి. అభిప్రాయ సేకరణ అంత తొందర ఏముంది? అభిప్రాయ సేకరణ చేసి ఇంకొక మంచి ఆప్షన్ తక్కువ నష్టంతో ఎక్కువ మందికి లాభపడే విధంగా మీరు చేయాలి తప్ప మీ తొత్తులు మీరు ఎక్కడైతే భూములు కొన్నారో మీ రియల్ ఎస్టేట్, ఎందుకంటే నువ్వు కాంట్రాక్టర్ కదా, ఆయన కాంట్రాక్టరు, మరి మా మంత్రి గారు చూపించాలి కదా భూములు ఎవరెవరు ఉన్నాయో ప్లాట్లు. 3వ ఆప్షన్ ఇంకొక విషయం ఏంటంటే అన్నీ కూడా ప్లాట్లు, ఇల్లు. ఈ 3rd ఆప్షన్లో కూడా మొత్తం 100 కోట్ల ఆస్తి నష్టమవుతున్నది. మరి వారి జీవితాంతం కూడా మొత్తం జీవితం కూడా వాళ్ళు ఈరోజు పేదవారికి నల్గొండలు ఉండే రోజులందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు కోరుకునేది 2: 1 ఇల్లు, 2 వాళ్ళ పిల్లల చదువుకు సంబంధించిన భవిష్యత్తు. మరి వారి జీవితం మొత్తం కూడా వారు దారబోసి వారి సంపదను మొత్తం పెట్టి కొనుక్కున్న ఈ చిన్న ప్లాట్ల మధ్యలో ఈ యొక్క అలైన్మెంట్ ఆయన సొంత లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ నలుగురు ఆయనకు సంబంధించిన ఆయన బినామీలు, ఆయన తొత్తులు, కేవలం వారు రాజకీయాలు ఉద్యోగాలు వచ్చినాయి, మరి ఇప్పుడు ఆర్థికంగా కూడా లాభపడాలని చెప్పి ఓట్లు వేసిండ్రు. మరి నల్గొండ ప్రజలు మేము గెలిచిపోయినామని చెప్పి కేవలం వారు లబ్ధి పొందేటట్టుగా, వారు బాగుపడేటట్టుగా ఈ ఒక అలైన్మెంట్ చేస్తూ ఉన్నాడు మంత్రి. సో మరి మంత్రి గారు వస్తున్నారట కదా నల్గొండకి ఇవాళ?
మంత్రి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము, నువ్వు ఏ రకంగా నీ ఇంటికి 150-200 మంది నల్గొండ నుండి బాధితులు వచ్చినప్పుడు నువ్వు కారు అద్దం కూడా తీయకుండా నీ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని నువ్వు అద్దం తీయకుండా కూడా నీ ఇంట్లో నుంచి పోయినప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది వెంకటరెడ్డి. నల్గొండ ప్రజలు చాలా ఆప్యాయతని ప్రేమను పంచేటోళ్ళు నల్గొండ ప్రజలు. మరి నల్గొండ ప్రజల్లో అందరూ కూడా ఈరోజు అర్థమైపోయింది, నువ్వు ఉత్తి ముచ్చట్లు చెప్పే మంత్రివి నువ్వు, నీకు చిత్తశుద్ధి లేదు నల్గొండ ప్రజల బాగు కోలుకొని. మరి నిన్న ఏం చేస్తాడంటే నిన్న మళ్ళీ అదే నలుగురిని తీసుకొని నిన్న ముఖ్యమంత్రిని కలిసిండు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తాగుబోతు మంత్రి గారికి కొంచెం మీరు సోయి వచ్చే విధంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కూడా ఇంటర్ఫియర్ కావాలి. ఈ అన్యాయం మా నల్గొండ ప్రజలకి ఈరోజు బైపాస్ బాధితులు 3000 కుటుంబాలు ఉన్నారు, 2 మరణించిండ్రో, ఇంకో 2కి హార్ట్లో స్టంట్లు పడ్డాయి. ఈ మరణాలు పెరగక ముందే మీ ప్రభుత్వం కొంత దయ ఉంచాలి మా నల్గొండ ప్రజల పట్ల. మీరు దయ ఉంచి నష్టం కాకుండా మరి మీరు చొరవ చేసుకుని ఆప్షన్ 3 అలైన్మెంట్ని ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నా. లేదంటే మేము ప్రజా ఉద్యమానికి మేము తెరదీస్తాం మేము.